ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రం ప్రకారం రాజవీధి ఏదైనా ఆ యొక్క రాజవీధికి సంబంధించి ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ యొక్క దిక్కుకి ప్రామాణికంగా ఆ ఇంట్లో శౌచాలయాలు ఏ స్థానంలో ఉండాలి అంటే శౌచాలయాలు అంటే ఏమిటంటే టాయిలెట్స్. అసలు ఇంటి లోపల టాయిలెట్స్ ఉండొచ్చా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ టాయిలెట్స్ పెట్టుకుంటే ఎక్కడ ఏ రాజవీధికి ఎలా నిర్ణయం చెయ్యాలి అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మాత్రమే ప్లానింగ్ చేసుకోవాలి. ఇక్కడ తూర్పు రాజవీధి అనుకుందాం. సహజంగా అయితే తూర్పు రాజవీధికి అందరికీ తెలిసినట్టుగానే ఏముందండి అధమస్థానం వాయువ్యం కదా, వాయువ్యంలో టాయిలెట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి చాలామందికి అపోహలాగా అయిపోయింది. అంటే వాళ్ళు అనుకుంటారనమాట వాయువ్యంలో టాయిలెట్ ఇవ్వచ్చు. ఏముంది అధమమే కదా! వాయువ్యంలో టాయిలెట్ ఇస్తే ఏమవుతుంది? నైరుతిలో ఇవ్వటానికి లేదు. ఆగ్నేయం నిప్పు కాబట్టి, మంట కాబట్టి అక్కడ టాయిలెట్ ఇవ్వకూడదు. ఈశాన్యం ద్వారబంధం పెడతాం కాబట్టి అక్కడ టాయిలెట్స్ ఇవ్వకూడదు. మిగిలినటువంటి స్థానం ఏంటి? వాయువ్యమే. వాయువ్యంలో టాయిలెట్స్ డిజైన్ చెయ్యొచ్చు అనేటువంటిది జనరల్‌గా అనుకుంటూ ఉంటారు. అసలు ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం. కాబట్టి ఇంటి లోపల టాయిలెట్స్ అనేటువంటివి వాస్తు ప్రకారం ఉండకూడదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవనం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే టాయిలెట్స్ అనేటువంటివి వాళ్ళ సౌకర్యార్థం కట్టుకుంటున్నారు. అంటే మాస్టర్ బెడ్రూమ్‌కి ఉండేటువంటి ఆగ్నేయం అంటే ఎనీ రూమ్ వాస్తు ప్రకారం. ఎనీ రూమ్ వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్రూమ్‌కి ఆగ్నేయం మూల గాని, మాస్టర్ బెడ్రూమ్‌కి వాయువ్యం మూల కానీ అటాచ్డ్ టాయిలెట్ అనేటువంటిది పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకోవటం కరెక్టేనా అనేటువంటిది ఒక సందేహం. అయితే ఇక్కడ వాయువ్యం మూల టాయిలెట్ అంటున్నాం. వాయువ్యం మూల మొత్తం ఇంటిలో ఎప్పుడూ కూడా టాయిలెట్ ఉండకూడదు. ఎందుకంటే మనకి మూలలు అనేటువంటివి ఎప్పుడూ టాయిలెట్స్ రాకూడదు. ఇది ప్రాథమిక సూత్రం వాస్తులో. ఒకవేళ కనుక మనం డిజైనింగ్ ప్రకారం అంటే మనం ప్రతి ఒక్కటి కూడా డిజైనింగ్ చేసుకుంటాం. ఈ యొక్క రాజవీధికి ఎలా ఉండాలి డిజైను, ఏది ఎక్కడ ఉండాలి, ప్రతిదీ కూడా ఒక అలైన్మెంటు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. ఇలా మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది ఇక్కడ దక్షిణం నుండి ఉత్తరానికి ఒకటే పెద్ద బెడ్రూమ్ చేసుకున్నాం అనుకోండి. దానిలో ఒక అటాచ్డ్ టాయిలెట్టు, అదేవిధంగా వాకిన్ క్లోజెట్టు, డ్రెస్ ఏరియా ఇలా చేసుకున్నాం అనుకోండి. అలాంటి కండిషన్‌లో అక్కడ వాయువ్యంలో రావాలా ఆ పర్టిక్యులర్ రూమ్‌లో, లేకపోతే ఆగ్నేయంలో రావాలా అనేటువంటి సందేహం. ఇక్కడ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది సహజంగా చూసుకుంటాం. మనం ఎప్పుడూ కూడా క్షేత్రపదానికి నైరుతి మూల టాయిలెట్ అనేటువంటిది రాకూడదు. క్షేత్రపదం అంటే ఏంటి? ఇంటి బయట గోడలు ఉంటాయి కదా! మొత్తం ఎంతవరకు ఇల్లు కడుతున్నామో ఆ ఇంటి లోపల నైరుతి మూల, ఇంటి లోపల టాయిలెట్ అనేటువంటిది రాకూడదు. అదేవిధంగా ఆగ్నేయం మూల టాయిలెట్ అనేటువంటిది రాకూడదు. అదేవిధంగా వాయువ్యం మూల టాయిలెట్ అనేటువంటిది రాకూడదు. ఇలా మనం మొత్తం కలిపి రూమ్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వాయువ్యం మూల గనక మనం తీసుకోవాల్సి వచ్చిందనుకోండి ప్లాన్‌లో, వాయువ్యం మూల కంప్లీట్‌గా వాల్ ఎంతవరకైతే ఉంటుందో, అంటే వెస్ట్ నుండి ఈస్ట్‌కి ఆ రూమ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఆ మొత్తం కలిపి టాయిలెట్ తీసుకోకూడదు. తప్పనిసరిగా అక్కడ కొంత కట్ అనేటువంటిది తీసుకొని, అక్కడ ఒక డ్రెస్ ఏరియా లాగా ఫార్మ్ చేసి, మనకి తూర్పు దిక్కు నుండి ఎంట్రీ పెట్టుకొని, అది డ్రెస్ ఏరియా లాగా చేయాలి. అంటే మీకు కంప్లీట్‌గా నార్త్ వాల్ అనేటువంటిది తీసుకుంటే, నార్త్ వాల్‌లో సగం టాయిలెట్ వస్తుంది వాయువ్యం మూల, మిగతా సగం డ్రెస్ ఏరియా అనేటువంటిది వస్తుంది. ఆ డ్రెస్ ఏరియాలో తప్పనిసరిగా విండో అనేటువంటిది ఉండాలి. ఆ యొక్క విండో అనేటువంటిది పెట్టటం వల్ల ఈ వాయువ్య దోషం పోతుంది. ఎందుకు? అక్కడ వాయువ్యం అనేటువంటిది అధమమైనప్పటికీ అక్కడ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చూసుకుంటాం. వెయిట్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఎప్పుడైతే మనం డ్రెస్ ఏరియా ఇచ్చి ఆ విండో పెడుతున్నామో అక్కడి నుండి గాలి వెలుతురు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా టాయిలెట్‌కి పక్కన ఈ వెస్ట్ వాల్‌లో ఏదైతే ఉందో తప్పనిసరిగా ఉచ్చ స్థానంలో ఒక విండో ఇవ్వాలి. ఈ విండో అనేటువంటిది పశ్చిమ వాయువ్యంలో ఉంది. అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో విండో ఉంది. మధ్యలో టాయిలెట్ అనేటువంటిది వాయువ్యం మూల ఉంది. ఇలాంటి కండిషన్‌లో వాయువ్యం మూల టాయిలెట్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. సహజ సిద్ధంగా తూర్పు రాజవీధికి డిజైన్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా సౌత్ వైపు కానీ, లేకపోతే వెస్ట్ వైపు కానీ టాయిలెట్స్ రావాలి. అదేవిధంగా మీకు పశ్చిమ రాజవీధికి డిజైన్ చేసినప్పుడు సౌత్ జోన్‌లో మనకి టాయిలెట్లు అనేటువంటివి రావాలి.
అదేవిధంగా ఉత్తర రాజవీధికి డిజైన్ చేసినప్పుడు పశ్చిమం వైపు టాయిలెట్స్ రావాలి. దక్షిణ రాజవీధికి డిజైన్ చేసినప్పుడు కూడా పశ్చిమం వైపు మాత్రమే టాయిలెట్స్ అనేటువంటివి రావాలి. కాబట్టి టాయిలెట్స్ ఇంటి డిజైన్ని బట్టి ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది మనం 16 డైరెక్షన్లు పెట్టి ఆయా జోనింగ్కి తగ్గట్టు మాత్రమే మనం డిజైన్ చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.